ఇంతకు ముందు నెట్ఫ్లిక్స్ లో దగ్గుబాటి రానా ఇంకా దగ్గుబాటి వెంకటేష్ గారు కలిపి యాక్ట్ చేసిన రానా నాయుడు అనే వెబ్ సిరీస్ ఒకటి స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ మీలో చాలా మంది అది చూసుంటారు. సో ఫుల్ అడల్ట్ కంటెంట్, బోల్డ్ కంటెంట్ అండ్ బిట్లు కూడా చాలా అదే మంచి మంచి సీన్లు అయితే ఉంటాయి వెబ్ సిరీస్ లో. సో ఇప్పుడు దానికి కంటిన్యూస్ గా రానా నాయుడు 2 కూడా రాబోతుంది. దానికి సంబంధించిన ట్రైలర్ కూడా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది, మరి రానా నాయుడు 2 లో కూడా ఏమైనా బిట్లు ఉన్నాయా, కంటెంట్ బోల్డ్ గా ఉండబోతుందా, అసలు వెంకటేష్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, రానా గారి క్యారెక్టర్ రానా నాయుడు 2 లో ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా ఒకసారి రివ్యూలోకి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్ టు మూవీ డాన్ తెలుగు. మీరు కన్నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఇప్పుడు విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ మ్యాన్ అంటే విక్టరీ వెంకటేష్. బట్ చాలా మంది వెంకటేష్ గారి ఫ్యాన్స్ కూడా వెంకటేష్ గారు ఇలాంటి రానా నాయుడు అనే ఒక బోల్డ్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయడం నచ్చలేదు. బట్ చాలా మంది వెంకటేష్ గారి ఫ్యాన్స్ కూడా అబ్జెక్షన్ చెప్పారు. బట్ ఫైనల్ గా వెంకటేష్ గారు ఒక యాక్టర్ కాబట్టి, సో యాజ్ అన్ యాక్టర్ గా అతను ఎలాంటి రోల్స్ చేయాలి అనేది అతని పర్సనల్ ఇష్టం. సో ఇప్పుడు ఈ రానా నాయుడు 2 ఎలా ఉందంటే, సో ఈ ట్రైలర్ స్టార్ట్ అవగానే ఒక టేబుల్ మీద గన్ను ఇంకా మొబైల్ ఫోన్ పెట్టారు. సో అదేదో సమ్ పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ సీన్ అనిపిస్తుంది. దాని నెక్స్ట్ షాట్ మనకి రానా నాయుడు గారి రింగ్ లో ఒక బాక్సర్ గా కనిపించారు. అంటే రానా నాయుడు 2 లో రానా గారు బాక్సర్ గా కనిపిస్తారని కాదు, బట్ సమ్ ర్యాండమ్ గా వెళ్ళి రింగ్ లోకి వెళ్ళి రెజ్లింగ్ చేస్తారు అని అయితే నాకు అనిపిస్తుంది. బట్ ట్రైలర్ లో చూపించిన హీరోయిన్ మాత్రం అదిరిపోయింది. అలాగే ట్రైలర్ లో వెంకటేష్ గారి ఎంట్రీ కూడా అదిరిపోయింది. ఆ బైక్ మీద అలా వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ లో అదంతా కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ గానే కనిపించింది. అలాగే వెంకటేష్ గారి ట్రైలర్ ఒక గూస్ బంప్స్ డైలాగ్ కూడా చెప్పారు. అదేంటంటే ఈ ప్రపంచంలో రానా నాయుడిని బ్రేక్ చేసే ఒకే ఒక్క పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది ఆడి బాబు మాత్రమే. అంటే ఈ మూవీలో వెంకటేష్ గారు అనమాట. అండ్ సర్ప్రైజింగ్లీ రానా నాయుడు 2 వెబ్ సిరీస్ పార్ట్ 2 లో మనకి బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ గారు కూడా కనిపించారు. సో ఈ పార్ట్ 2 లో అర్జున్ రాంపాల్ గారు ఒక పవర్ఫుల్ విలన్ రోల్ లో కనిపించబోతున్నారు అనేది మనకి చాలా క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే ఆ గన్స్ వెనకాల మాఫియా సెటప్, రానా గారిని కొట్టడం, ఇలాంటి సీన్లన్నీ చూపించారు. సో రానా నాయుడు పార్ట్ 1 సిరీస్ అయితే చాలా బోల్డ్ గా ఉండేది. అందులో సీన్లు, బిట్లు అలాంటివన్నీ కూడా ఉండేవి. బట్ మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో వచ్చిన రానా నాయుడు 2 సీజన్ ట్రైలర్ లో అయితే మనకి ఎలాంటి బోల్డ్ కంటెంట్ గానీ, బిట్లు, సీన్లు ఇలాంటివి అయితే ప్రస్తుతానికి అయితే ఏమి చూపించలేదు. మేబీ మనకి ఆల్రెడీ కంటెంట్ అడల్ట్ కంటెంట్ అని తెలుసు కాబట్టి, ఒకవేళ డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ లో సినిమా రిలీజ్ అయ్యి చూస్తే ఖచ్చితంగా ఇందులో అలాంటి సీన్లు, బిట్లు ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఒకవేళ మీరు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ట్రై టు అవాయిడ్ దిస్ కంటెంట్. సో ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఇలాంటి కంటెంట్ చూడలేం. సో ఈ ట్రైలర్ వరకు అయితే బీజిఎం గానీ లేదా సినిమాటోగ్రఫీ గానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ గానీ, ముఖ్యంగా అర్జున్ రాంపాల్ గారి ఎంట్రీ గానీ, ఆ లుక్ గానీ ఇదంతా కూడా చాలా టెరిఫిక్ గా ఉంది. కాకపోతే మనకి ఏంటంటే తెలుగు ట్రైలర్ అయితే రిలీజ్ చేయలేదు. రానా నాయుడు సీజన్ 1 అయితే తెలుగు ఆడియోలో కూడా మనం నెట్ఫ్లిక్స్ లో చూసాం. బట్ ఇప్పుడు రిలీజ్ అయిన ఈ రానా నాయుడు 2 సీజన్ లో మనకి తెలుగు ట్రైలర్ అయితే రిలీజ్ చేయలేదు. బట్ రానా నాయుడు 2 సీజన్ లో కూడా రానా గారు అయితే ఒక సీరియస్ రోల్ ప్లే చేయబోతున్నారు అనే విషయం అయితే మనకి ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. దిస్ ఈస్ ద లాస్ట్ జాబ్ అన్నాం కానీ ఇవన్నీ కూడా రానా గారి క్యారెక్టర్ సీజన్ 2 లో చాలా ఇంటెన్స్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే మన వెంకటేష్ గారు చూసుకుంటే ఈ ట్రైలర్ వరకు అయితే ముసలోడే గానీ, మహానుభావుడు అనే టైప్ లో అయితే అనిపించారు. ఎందుకంటే ఆ పబ్ లో డాన్సులు గానీ, ఆ ఊపు గానీ ఇవన్నీ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి వెంకటేష్ గారివి. సో ఇది మరి రివ్యూ ఆఫ్ రానా నాయుడు సీజన్ 2 వెబ్ సిరీస్ ట్రైలర్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.